గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము కీర్తన 68వ కీర్తనలో ఈ విధంగా రాయబడింది. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము. అగ్నికి మైనం కరిగినట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురంట. ఆమేన్. భక్తిహీనత దేవుడు ఏమాత్రము సహించే దేవుడు కాదు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే భక్తిని మనం కలిగి జీవించాలి. దేవుని యందు భయభక్తులతో మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీతిమంతులు అయితే నీతిమంతుల పరిస్థితి అంటే భక్తుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మాట్లాడుతాడు. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. రిజాయిస్ అంటే హృదయంలో అది గంతులు వేసే సంతోషం దేవుని సన్నిధిలో మనకు కలుగుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరికి నేను అడుగుతున్నాను, మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. ఎవరికి? నీతిమంతులకి. ఆమేన్. హల్లెలూయా. ఎవరి నీతిమంతులు అంటే మన నీతి బట్టి మనం దేవుని సన్నిధిని నిలబట్టలేదు. ఆమేన్. ఆయన మనల్ని ఉచితంగా నీతిమంతులుగా తీర్చాడు. ఆమేన్. హల్లెలూయా. నీవు నీతిమంతుడు అని అన్ని నిన్ను అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన అన్నాడు కనుక, ఆయన రక్తంలో మనం కడిగాడు కనుక మనం నీతిమంతులు. ఆమేన్. హల్లెలూయా. వారు ఉల్లసించడానికి, దేవుని సంతోషించడానికి. ఆమేన్. కేవలము ఈ భూమి మీద మాత్రమే కాదు, యుగములు. ఆమేన్. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, యుగములు ఆయనతో పాటు సంతోషించే ధన్యతను దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మహాదానందము పొందుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. మన భాగ్యము ఎంతో గొప్పది. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఇచ్చిన సంతోషాన్ని ఏ నరుడు, ఏ పరిస్థితి మన జీవితం నుంచి తీసివేయలేదని ఉదయకాలం మీ అందరికీ చెప్తున్నాను. ఆమేన్. అందుచేత మనం ఆనందించాలి, దేవుని సన్నిధిలో ఉల్లసించమని దేవుడు మరలా మనకి చెప్తున్నాడు. అందరూ లేచి నిలబడి దేవుని సన్నిధిలో ఆనందిద్దాం. దేవునికి మన హృదయాలు సమర్పించుకొని ఆయనను స్తుతించి ఆరాధించటకు మన హృదయాలు సమర్పించుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరులు శశి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. వృత్తాలలోంచుదాం, ప్రార్థన చేద్దాం, స్తుతి చెల్లిద్దాం. స్తుతి నాయన. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు వందనాలు నాయన. స్తుతులు నాయన. స్తుతులు నాయన. స్తుతులు నాయన. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి నాయన. స్తుతి నాయన. స్తుతికి పాత్రవు తండ్రి. స్తోత్రార్హుడు దేవా నీకు వందనాలు నాయన. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. గడిచిన కాలం అంతా నన్ను మీ దయరేఖల కింద కాచి దచ్చి భద్రపరిచి నాయన మా జీవితాల్లో నాయన మరొక దినాన్ని మీరు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనాలు నాయన. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా నీకు స్తుతులు నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నన్ను ఉదయకాల సమయంలో నాయన అయ్యా ఇటు విధంగా నీ పాదాలు చెంత చేరి అయ్యా నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి నేను మమ్మల్ని చేర్చిన విధానం బట్టి నీకు వందనాలు నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. అనేక మందికి లేనటువంటి నేను యొక్క తరుణాన్ని నేను పరిస్థితులు నాయన మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. నీకు వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది కేవలం నాయన కేవలం నీ ఇష్టమైన ప్రేమ తండ్రి. నీకు వందనాలు అయ్యా. నీ ఉచితమైనటువంటి ప్రేమను బట్టి, దయాన్ని బట్టి, కనికరాన్ని బట్టి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా నీకు వందనాలు నాయన. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఈ సమయంలో నాయన కొద్దిసేపు నిన్ను స్తుతించి అయ్యా నిన్ను గణపరచబోచుండగా మీ సహాయత మాకు అనుగ్రహించిన దేవా నీకు వందనాలు. నన్ను నిన్ను ఆరాధించబోచుండగా మీ సహాయత మాకు అనుగ్రహించిన తండ్రి నీకు వందనాలు. ఆయన ప్రతి ఒక్కరు నేను ఆత్మతోను సత్యముతో నిన్ను ఆరాధించి నేను గణపరిచి వారిగా మమ్మల్ని ఉంచవలసిన నడుచున్నాను అయ్యా. నీ ఆత్మతో నింపండి తండ్రి. నీకు వందనాలు. ఆత్మ సంబంధమైన ఆరాధన మీరు మాకు దాయిచ్చవలసిన నడుచున్నాను. నా ఆత్మ కలిగిన నీ సన్నిధిలో ముందుకు నడిచిపోయే వారికి మమ్మల్ని ఒక్కొక్కరిని నిమరించవలసిన నడుచున్నాను. గొప్ప దేవుడానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తెచ్చిన నీ ప్రియబిడ్డలు ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. గొప్ప దేవుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నన్ను వారు ఏ అవసరత కలిగిన, నన్ను ఏ అక్కర కలిగిన అని సందుకు వచ్చినారు నాయన మాకంటే ముందుకు ఎరుగున దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ ప్రిదాసు నిలబెట్టుకున్నాయన ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి నీ అమూల్యమైన మాటలు మీరు వినిపించిన దేవా నీకు వందనాలు. నన్ను నీ దాసులను మీరు బలపరిచిన తండ్రి నీకు వందనాలు. నన్ను నీ ఆత్మశక్తితో నింపండి తండ్రి నీకు వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకను రానన్నటువంటి నీ ప్రియ బిడ్డల విషయంలో ప్రార్థన చేస్తున్నాం దేవా నీకు వందనాలు అయ్యా. త్వరపెట్టి నాయన మిస్సానికి తోడుకు రావాల్సిన అడుగుతున్నాను. గొప్ప దేవుడా మరొకసారి నన్ను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నన్ను ఆరాధన కార్యక్రమం నాయన ఆది నుంచి అంచు వరకు నాయన మీరే నాయకుడు నడిపిస్తాను
అన్నిటికీ మీరు ముందు నడిపిస్తారని ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రసన్నాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభుని స్తుతిద్దాం. యేసుక్రీస్తు లోకానికి రావడానికి ఒకే ముఖ్య కారణము నిన్ను నన్ను ఆయన రాజ్యాన్ని చేర్చుకోవడానికి. ఆమేన్. హల్లెలూయా. ఆయన రాజ్యంలో చేరే భాగ్యం దేవుడు నీకు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. అందుడి ప్రభుని స్తుతిద్దాం. యేసు మనకు చాలు. ఆమేన్. హల్లెలూయా. యేసు చాలండి. యేసు చాలా. మరేనా కావాలా? యేసుని మించింది ఏమైనా ఉందా ఈ లోకంలో? మరేనా సంతోషము నీ జీవితంలో ఉందా? యేసుని మించింది ఏది లేదు. ఆమేన్. హల్లెలూయా. ఈ జీవితానికి యేసు చాలు. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు. మరోసారి యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాకు నుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాకు నుండా. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. ఆమేన్. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలు. దగ్గరగా యేసు చాలును చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరం లాగినను, లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరం లాగినను, లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును చాలును, యేసు చాలు. చప్పట్లు కొడుతూ ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలులో పరిణయం, శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయలులో పరిణయం, శాంతి జలము చెంత నడిపించును. అనిసము ప్రాణం తృప్తిపరచున్, మరణాలు ఎలునను కాపాడును. అనిసము ప్రాణం తృప్తిపరచున్, మరణాలు ఎలునను కాపాడును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా నువ్వు ప్రభుని స్తుతిద్దాం. ఆయన ప్రేమ ఎంతో ఉన్నతం. ఆమేన్. హల్లెలూయా. దాన్ని కొలవలేము మనం. ఆమేన్. హల్లెలూయా. దాన్ని బట్టి మనం స్తుతించడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంతో మధురం అని పాడుచు ప్రభు నాన్న కనపడదాం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు
నీ ప్రేమ మధురాతి మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ మధురాతి మధురం. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా మధురాతి మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ మధురాతి మధురం. తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ. యేసుని చూస్తూ మాట్లాడదాం. అవును, ఆ ప్రేమ మరెవరికి లేదు ఈ భూమి మీద. నీ ప్రేమ తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ మధురాతి మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ మధురాతి మధురం. సిలువకెక్కేను నీ ప్రేమ, నాకు విలువనిచ్చేను నీ ప్రేమ, యేసయ్యా సిలువకెక్కేను నీ ప్రేమ, నాకు విలువనిచ్చేను నీ ప్రేమ, మరణించేను నీ ప్రేమ, నాకై తిరిగి లేచేను నీ ప్రేమ. సంతోషంతో పాడదాం. మరణించేను నీ ప్రేమ, నాకై తిరిగి లేచేను నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ మధురాతి మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ మధురాతి మధురం. మార్పు లేనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, బలమున్నది నీ ప్రేమలో, గొప్ప త్యాగమున్నది నీ ప్రేమలో. మార్పు లేనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, బలమున్నది నీ ప్రేమలో, గొప్ప త్యాగమున్నది నీ ప్రేమలో, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ మధురాతి మధురం. ఇక్కడగా పాడదాం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ మధురాతి మధురం, యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా మధురాతి మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ మధురాతి మధురం. హల్లెలూయా హల్లెలూయా. మన ప్రేమ గల దేవుడు మన కొరకు వస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. మనల్ని తీసుకుపోవడానికి ఆయన వస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. నమ్మరు అందరూ గట్టిగా చప్పట్లు కొడదామా? యేసయ్యా త్వరగా రమ్మని చెప్దామా? ఆమేన్ హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు.
యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. ఏడేండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది. ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఏడేండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది. ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడు, ఈ సువార్త మోయబడు, వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. వెయ్యేండ్లు ఎలపై యేసు రాజ్యమేలును. ఈ లోక రాజ్యములన్నీ ఆయనే. ఇది సత్యం. వెయ్యేండ్లు ఎలపై యేసు రాజ్యమేలును. ఈ లోక రాజ్యములన్నీ ఆయనదేయగును. నీతి శాంతి వర్ధిల్లును, నీతి శాంతి వర్ధిల్లును. న్యాయమే కనబడును, న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. ఆమేన్. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాళ్ళన్నీ, వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును. గ్లోరీ. యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరవవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేయము సిద్ధముగా నుండి. క్రైస్తవుడా మరవవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేయము సిద్ధముగా నుండి. రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారాలి. యేసయ్య చెంతకు చేరా నీవు
యేసయ్య చెంతకు చేరాలి, యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. నాకై రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అదే ధ్యానం మనం ఉండాలి. ఆయన వస్తున్నాడు, నా కొరకు వస్తున్నాడు అనే ధ్యానంతో దేవుని సన్నిధిలో ఉండండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిని ఆరంభిద్దాం. మన మధ్య నిత్యంగా ఉన్నాడని ఆత్మస్వరూపివై ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన ఆరాధిద్దాం. నీ లేకుండా ప్రభా ఒక క్షణమైన నేను బ్రతకలేనయ్యా అని మన హృదయాన్ని, విరిగి నలిగిన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించుకుంటూ ప్రభుని ఆరాధిద్దాం. రెండు చేతులు ఆయన వైపు చాచి క్షణమైనా నేను బ్రతకలేనయ్యా, నీవు లేకుండా ఓ యేసయ్యా, క్షణమైనా నేను బ్రతకలేనయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. చీకటి సమయంలో వెలుగైతివి, మరణించు సమయంలో జీవమైతివి. చీకటి సమయంలో వెలుగైతివి, మరణించు సమయంలో జీవమైతివి. హల్లెలూయా, 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 హల్లెలూయా. వేదన సమయంలో తల్లి వైతివి, బాధల సమయంలో తండ్రి వైతివి. వేదన సమయంలో తల్లి వైతివి, బాధల సమయంలో తండ్రి వైతివి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ వాక్య ధ్యాన సమయంలో గురువైతివి,
ప్రార్థించు సమయంలో ప్రభువైతివి, నీ వాక్య ధ్యాన సమయంలో గురువైతివి. ప్రార్థించు సమయంలో ప్రభువైతివి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధిద్దాం. హల్లెలూయా. రెండు చేతులు ఆయన వైపు చాచి హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతుడా, ప్రేమామయుడా, నీవు లేకుండా బ్రతకలేమయ్యా. అయ్యా మా చేయి విడకయ్యా, నన్ను బాగు చేయి నాయనా, మమ్మల్ని పట్టుకునండి నాయనా, మమ్మల్ని నడిపించండి నాయనా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. ఆశతో నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. వేడుకుందాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు
వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. అవునయ్యా, నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. యేసయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నేడు నాతో మాట్లాడుమయ్యా, నన్ను బ్రతికించుమయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదే ధ్యానంతో దేవుని ప్రేమించండి, ఆయన సన్నిధిని ప్రేమించండి, ఆయనను ప్రేమించండి, ఆయనను ప్రేమించండి, ఆయనను ప్రేమించండి. ప్రేమతో రెండు చేతులు ఆయన వైపు చాచి ఆయన ఆరాధించండి. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధించేదా యేసు రాజా, నిన్నే ఆరాధించేదా యేసు రాజా, నిన్నే ఆరాధించే. రెండు చేతులు ఆయన వైపు చాచి ఆరాధించేదా, 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 ఆరాధించేదా. నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించే. యేసయ్యా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 ప్రేమించేదా. నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. నీ ఆశ తెలియచేయడానికి నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. యేసయ్యా, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. మహిమాదంతా ప్రభావాలకు అరుడానికి వందనాలు, స్తోత్రం. నీవు విమోచించిన ఈ ప్రాణము నాయనా తండ్రి, లోకంలో ఉన్నంత వరకు నాయనా నీ చేయి విడకుండా
నేను నీ మార్గం విడవకుండా నడిపించమయ్యా. అయ్యా నీ ఆత్మతో అభిషేకించి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. నీ బిడ్డలు మరొకసారి మమ్మల్ని నేను నూతనపరచమని అడుగుతున్నాను అయ్యా. మాలో నూతన ఆశను మరలా నీ ఆత్మ ద్వారా పుట్టించమని అడుగుతున్నాను తండ్రి. నీ మొదటి ప్రేమను మాకు దయచేయమని అడుగుతున్నాను అయ్యా. అయ్యా నీకు వందనాలు ప్రభా. నిన్ను తప్ప మరి దేనిని ఈ లోకంలో దేనిని నా ప్రభా ఆశించుకున్నానైనా నేను నిన్నే వెంబడించే భాగ్యం మా అందరికి దయచేయమని అడుగుతున్నా. నేను నీ సంఘం నీ చేతికి అప్పగిస్తున్నాను అయ్యా తండ్రి. నైనా ప్రాణంతో వరకు నేను అనిపించాలి నైనా తండ్రి. ఆశతో ఆరాధించి నీ బిడ్డలను దీవించమని అడుగుతున్నాను తండ్రి. కానీ ఇక్కడ ఎవరైనా ఇంకనూ నా ప్రభా వారి జీవితాలు సమర్పించకుండా ఉన్నారేమోనైనా నేను వారిని దర్శించమని అడుగుతున్నాను. వారిని బాగు చేయమని అడుగుతున్నాను. వారు నీ రాజ్యంలో ఉండడానికి కృపణమని అడుగుతున్నాను తండ్రి. ఈ సమయంలో నేను ఈ ఆరాధన యావత్తు నీకు సమర్పిస్తూ నీ నామం మహిమపరుస్తున్నాయినా. నేను నువ్వు ఒక్కడివి ఆరాధనకి యోగ్యుడివి, నీ నామను కనపరుస్తూ ఈ ఆరాధనకి సమర్పిస్తున్నాం తండ్రి. అయినా యేసు నామంలో సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ చప్పట్లు కూడా ప్రభునాన్ని కనపడదా. ఈ సమయంలో కూర్చుందాం ఒకసారి. ఈ సమయంలో సోదరులు మధు వచ్చి చిన్న సాక్ష్యం చెప్తారు ఆయన జీవితంలో ప్రభు చేసిన కార్యాన్ని. ఆ తర్వాత మనము వాక్య భాగంలోకి వెళ్దాం. హలో, అందరూ బాగున్నారా? వారమే వచ్చి సాక్ష్యం చెప్దాం అనుకున్నా కానీ కుదరలేదు. వాళ్ళు బాగా ఆడుకుంటున్నారు కంపెనీలో, నైట్ షిఫ్ట్ వేశారు, అందుకే రాలేకపోయాను. ఎవడైనా దేవుడు బరువు బాధ్యతలు ఇవ్వాలంటే కనుక మరి మా అమ్మకి అంత అలా బరువు బాధ్యతలు చెప్పుడు తెలియదు. పెద్దవాళ్ళు ఆ రోజు ఆలోచించింది ఏంటంటే 13 ఏళ్ళకి అమ్మకి పెళ్లి చేయడం. ఆ 13 ఏళ్ళకి పెళ్లి చేసిన తర్వాత నేను పుట్టాను. మరి ప్రాబ్లమ్స్ ఎక్కువైనట్టు ఉన్నాయి. నాన్నకి అప్పులు అయ్యి ఎక్కువైన తర్వాత మరి ఆయన తీసుకున్న నిర్ణయం నాకు తెలియదు. ఆయన కూడా ఇలాగే చర్చిలో పాటలు పాడుతూ ఉండేవారు. పాస్టర్ తర్వాత సిఆర్ అని ఉంటారు కదా, ఆయన అలా ఉండేవాడు అక్కడ. ఆయన తీసుకున్న నిర్ణయం మరి ఆ రోజు తెలియదు. ఇంటి వెనకాలకి వెళ్ళి అలా ఆత్మహత్య చేసుకున్నాడు. అంతే. ఇంకా అప్పటి నుంచి మా ఇంటి పేరోటలు కూడా ఎవరు కూడా మమ్మల్ని ఎటువంటి ఫంక్షన్కి కానీ ఇంకా అమ్మని ఇంకా మమ్మల్ని ఒక అంటరాని వాళ్ళుగా వదిలేశారు. కానీ దేవుడు అలా వదలలేదు. నాకు 4 సంవత్సరాలు వచ్చేసరికి అమ్మ ఆలోచించింది ఏంటంటే మా కొడుకునైనా చదివించుకుంటే నా భవిష్యత్తు బాగుంటుంది. అమ్మ అలాగే ఆలోచించింది, వెళ్ళింది. ఖత్తర్ వెళ్ళి అలా ఒక 21 సంవత్సరాలు అలాగే పనిచేసింది అమ్మ. 10 సంవత్సరాలు ఒక ఇంట్లో, 10 సంవత్సరాలు ఇంట్లో అలా పనిచేసి ఇలా నన్ను ఒక దారికి తీసుకురావడానికి చాలా ప్రయత్నించింది. 10th వరకు బాగానే ఉంది. తర్వాత శశిలో నాకు సీట్ వచ్చింది, వెలివెన్ను. నేను దాన్ని వదులుకున్నాను. నేను చదివింది గోశాల, విజయవాడ గోశాలలో చదివాను. అంతవరకు ఏంటంటే ఎటువంటి అప్పులు లేవు, అమ్మ సంపాదిస్తుంది, లైఫ్ని ఎలాగైనా ఎంజాయ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఉండేవాళ్ళం. నైట్ అలా గోళ్ళ దూకెళ్ళి సినిమాలు కూడా చూసిన రోజులు అవన్నీ. అదొక లైఫ్ అలా నడిచిపోయింది. కాకపోతే తర్వాత ఇంటర్ అయిన తర్వాత మళ్ళీ నాకు ఎన్ఐటీలో సీట్ వచ్చింది. దాన్ని కూడా నేను చేయాలని ఉద్దేశంలో లేను. నాకు సిఎస్సి ఐటీలో సీట్ వస్తే నేను వెళ్ళనని నా మేనమామలకు చెప్తే నువ్వేం చదువుతారా అంటే ఏరోనాటికల్ చదువుతాను మాయా అంటే, సరే అయితే మన దగ్గర ఉన్న బంగారం అంతా తాకట్టు పెట్టి చదివిస్తాలే అని చెప్పి బంగారం తాకట్టు పెట్టారు. కాలేజీ ఫీజు కట్టేశారు. ఏమన్నా మిగిలిన డబ్బులు ఉంటే అమ్మ ఇంకా స్థలం కొనుక్కుందాం, మనకి ఆదరించే వాళ్ళు ఎవరు లేరు, ఇంకా మీ నాన్న తరపులు ఎవరు లేరు కాబట్టి ఒక స్థాయిగా నిలబడదాంరా అని చెప్తే సరే అని ఒక స్థలం కొన్నదమ్మా. నేనేమీ అనలేదు. అమ్మని నేను అప్పటి నుంచి ఎప్పుడు కూడా 5 సంవత్సరాలకు ఒకసారి చూసేవాడిని ఏమో. ఎందుకంటే నాకు అన్నదమ్ముళ్ళు ఎవరు లేరు, అటువంటి ప్రేమ కూడా నా దగ్గర ఎవరు లేరు. అమ్మ ప్రేమకు కూడా కొంచెం దూరం అయ్యాను. నాకు ఉన్నది ఎవరైనా ఉందంటే మేనమామలు అమ్మమ్మల దగ్గర అలాగే పెరిగాను. తర్వాత తమిళనాడు వెళ్ళాం. ఫస్ట్ ఇయర్ బాగా గడిచింది. ఏదో బోర్డర్లో పాస్ అయిపోయాం. ఇదేంది చదివేద్దాం కదా అనుకున్నాం. తర్వాత వాడు పెద్ద లిస్ట్ తీసుకొచ్చాడు. ఇంకా అయిపోయింది మా పని అనుకున్నాం. 73 సబ్జెక్టులు 4 సంవత్సరాలు చదివాం. అది కూడా బాగా ఎదిగింది. ఏదో గోల్డ్ మెడల్ అయి తెచ్చుకున్నాం కానీ దేనికి ఉపయోగం లేదు. ఈ సర్టిఫికేట్లు దేనికి ఉపయోగం లేదురా బాబు అనిపించింది. ఎక్కడ పెట్టుకోవాలో తేలిక తీసుకెళ్ళి సూట్ కేసులో పడేసాం. అంతకుమించి ఏముంది, బెంగళూరులో చదివాం.
ఇంకా యూజ్ లేకుండా అయిపోయింది. ఎందుకంటే వీడు చైనా వాడు బోనస్ తీసుకొచ్చి మనకి ఇచ్చాడు కదా కరోనా వైరస్ అని చెప్పి, ఇంకా అయిపోయింది ఆ జీవితం. ఇంకా ఇంటి ఈ స్థలంలో ఏదైనా ఒక ఇల్లు కట్టాలి, అమ్మకు ఒక ఇల్లు ఉండాలి. తర్వాత ఏమో చెప్పలేం నా పరిస్థితి ఎలా ఉంటుందో. అమ్మకు ఒక ఇల్లు ఉండాలి అని చెప్పి నేను అమ్మమ్మతో అన్నాను, అమ్మ ఇప్పుడు నేను బయటికి వెళ్దామన్నా కాలేజీలు లేవు, కరోనా వైరస్ పరిస్థితి ఏంటని అడిగితే, ఎక్కడికి వెళ్తారో ఏం చేస్తావా అంటే, కూలి పనికి వెళ్తానమ్మా, నువ్వేం అనుకోకు అంటే, లేదురా నువ్వు అలా చెరువుల మీద కూలి పనికి వెళ్ళొద్దు, కరెంటు వైర్లు అవి ఉంటాయి, తొక్కితే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది, చాలామంది మన ఊళ్ళో అలాగే చనిపోయారురా అంటే, లేదమ్మా నువ్వు ఎంత చదువుకున్నావు కదరా అంటే, చదువు గురించి మర్చిపో, ఉన్న పరిస్థితుల్లో మన ఇల్లు గడవాలి కదా అంటే, సరే నాన్న నీ ఇష్టం, నువ్వు అక్కడవే కొడుకువి, జాగ్రత్తగా ఆలోచించుకో అంటే, నేను అలాగే కూలి పనికి వెళ్ళా, సంవత్సరం వెళ్ళా. ఇలా మల్కీపురం, చేటపర్రు, నర్సాపురం, ఎటు వెలువెన్ను ఇవే తిరిగే వాళ్ళం. అది అలవాటు అయిపోయింది. ఇంకా నేను చదువుకున్నానన్న మాటే మర్చిపోయా. అసలు నేను చదువుకున్నాను, ఇంత అలా డబ్బులు ఖర్చు పెట్టారు, బంగారం తాకట్లో ఉందన్న మాటే మర్చిపోయా. తర్వాత వడ్డీకి వచ్చింది బంగారం, ఇది వేలం వేసేస్తాను అని చెప్తే, మళ్ళీ ఆ వేలం ఆపడానికి మళ్ళీ అలా అప్పులు చేస్తూ ఉన్నాం. అలా అలా అప్పులప్పుడు పైకి పెరిగిపోయినాయి. నేను ఇలాగే కూలి పనికి వెళ్తాం. ఒక రాజుగారు చూశారు, నిజంగా ఒక దేవుళ్ళే వచ్చాడు అనుకోవాలి. ఆయన పేరు జగపతి రాజు గారు అంటారు, మా ఎండగంటలో. ఆయన నన్ను పిలిచి, మధు ఎందుకు ఇలా కూలి పనికి వెళ్తున్నారా అంటే, ఇల్లు గడవడం కోసం సార్, నాకు ఇలా బలాదుర్గ తిరగడం నాకు ఇష్టం లేదు అంటే, సరే అని చెప్పి ఆయన, నువ్వు ఇంటికి వెళ్ళి నిర్ణయం తీసుకో, నువ్వు అమెరికా వెళ్తావా ఐర్లాండ్ వెళ్తావా నీ ఇష్టం, డబ్బంతా నేను పెట్టుకుంటాను, నువ్వు వెళ్ళి ఆలోచించుకుని రా అంటే, వదిలేను సార్ అంటే, లేదు మధు, నేను ఇలా చాలామంది సాయం చేశాను, నేను కూడా నీకు సాయం చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు చదువుతావు కాబట్టి నీ ఇష్టం రా అంటే, నేను ఇంటికి వెళ్ళి ఆలోచించుకుని తర్వాత రోజు ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇలా దుబాయ్లో ఒక కాలేజీలో చదువుదాం అనుకున్నాను సార్ అంటే, సరే ఎంత అవుతుంది రా అన్నాడు. అవుద్ది సార్ ఒక 25 లక్షల దాకా అంటే, సరే నువ్వు వెళ్ళు. ఇంకా ఆయన ఇచ్చే ఒక చెక్ ఇచ్చాడు, ఆ చెక్తో నేను వెళ్ళి బ్యాంకులో డబ్బులు తీసి సీట్ రిజర్వ్ చేసుకున్నా. ఏదో స్కాలర్షిప్ వచ్చింది, నా టైం బాగుంది. ఇంకా నేను అలా ఆయనకు ఒక మాట చెప్పి వచ్చేస్తున్నాను రా అంటే, సరే. ఆయన అంత గొప్పోడు. ఆయన తర్వాత నిలబడ్డవాడు వేణు గారు. ఆ వేణు సార్ గురించి నేను ఇంకా చెప్పవసరం లేదు. చిన్నప్పటి నుంచి పాపం ఆయన మాతో పాటే ఉంటాడు. ఇప్పటికీ నాతో ఫోన్లో మాట్లాడతాడు. నాకు ఆయన ఇచ్చి మోటివేషన్ ఒకటే, ఆయన ఎప్పుడు చిన్నప్పుడు 18 సంవత్సరాల్లో 2 ఎకరాల చెరువుతో మొదలుపెట్టాడు, ఇప్పుడు 300 ఎకరాలు చేస్తున్నాడు. ఆయన ఇచ్చిన మోటివేషన్ నాకు అలాంటిది. సరే ఇక్కడ ఈ కంపెనీలో చదివి అయిపోయిన తర్వాత ఏదో ట్రైనింగ్కి వెళ్దాం అనుకున్నా. నేను కువైట్ ఎయిర్వేస్లో పనిచేసా ట్రైనింగ్ కింద. తర్వాత అప్లై చేసి ఏదో వీటీ గల్ఫ్కి ఇలా వస్తే ఇక్కడ కూడా ట్రైనింగే. ఇక్కడ పెద్ద శ్రమ అంతా ఇంత కాదు, బొమ్మడేం దోమినట్టుతో వేసేవారు ఈ కంపెనీలో, అసలు మామూలుగా ఉండేది కాదు. ఏదో నేను తర్వాత ఏదో అప్లై చేసుకున్నా, అలా అప్లై చేస్తూనే ఉన్నా, ఎక్కడ కూడా అన్ని రిజెక్షన్లే. ఏంటంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు, అది నాకు కూడా అర్థమైంది. తర్వాత పైకి వెళ్దాం అనుకున్నా. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అక్కడ ఇండియాలో చేసిన పని అంతా గుర్తొచ్చింది. ఎందుకంటే నా చెరువుల మీదకి వెళ్ళినప్పుడు అది నర్సాపురం సైడ్ అంతా సముద్రం ఏరియా, ఉప్పు నీరు. ఆ చెరువుల్లో పని చేయాలంటే దాదాపుగా చేతులు కాళ్ళు తెగిపోయేవి. సిమెంట్ పని కూడా పోయేవాళ్ళం, సిమెంట్ పనులు పుండ్లు పడిపోయి కాళ్ళకి చేతులకి. అలాగే ఏదో భోజనం చేసేవాళ్ళం, రాత్రి గడిచేది అనుకునేవాళ్ళం. అవన్నీ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. అక్కడ ఉన్న బాగుండేది రా బాబు, పల్లెటూరులో కుటుంబానికి దగ్గరగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ జాబ్ రాకపోతే నా డెసిషన్ ఒకటే, సూసైడ్ చేసుకోవాలి, లేదంటే వాళ్ళు నా సూసైడ్ చేసుకుంటే ఇంకా అప్పులు ఎవరు అడుగుతారు అన్న ఉద్దేశంతో ఉండేవాడిని. కానీ దేవుడు ఎందుకో రాజేష్ అన్న పరిచయం చేశాడు. నిజంగా నేను అన్నకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియదు. అన్నకు మరి నా మీద నమ్మకం ఎలా కలిగిందో కూడా నాకు తెలియదు. నేను ఒకటే మాట అన్నాడు, మీ అమ్మని ఇక్కడ తీసుకురారా అన్నాడు. అమ్మని ఖత్తర్ నుంచి ఇక్కడ తీసుకొచ్చాం. ఇక్కడ అబుదాబి అలా ఎలైన్లో అమ్మ అలా పనిచేసింది. మా బాధలన్నీ చూసి అన్నాడు, మీ అమ్మకు వచ్చే జీతం 25,000 30,000 వడ్డీలు కట్టుకుంటే సరిపోతాయి ఇంటికాడ, నువ్వు ఎలా బతుకుతావురా అంటే, అన్నాడు నేను నీకు నెల వేయిస్తాను, నువ్వు వాటితో గడపరా అని అలా అలా లాక్కుంటూ వచ్చాడు నాకు ఉద్యోగం వచ్చిన వరకు. దేవుడు మన దగ్గరికి వచ్చేసి డైరెక్ట్గా ప్రత్యక్షమైపోతే మనకు అలా అనుకుంటాం. కానీ ఇలా మనుషుల రూపంలో వచ్చి మనకు ఒక ఆధారం చూపిస్తానంటే మనం దాన్ని వదులుకోకూడదు ఎప్పుడు కూడా. నేను నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను అన్నకి. ఆ తర్వాత నేను సౌదీ టెక్నిక్ చాలా విషయంలో ట్రై చేశాను. సౌదీ వెళ్దామని నాకు ఇంట్రెస్ట్ లేదు,
కావాలని నేను ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేదు. తర్వాత అప్లై చేసుకుని 30 పోస్టులకు అప్లై చేస్తే 31వ పోస్ట్కి నాకు రిప్లై వచ్చింది ఎమిరేట్స్ నుంచి, నీకు ఇలా ఇంటర్వ్యూ ఉందంటే. నేను కూడా యూనిఫామ్తో వెళ్ళిపోయా డైరెక్ట్గా ఇంటర్వ్యూకి. వాడు కూడా ఎందుకు ఇలా యూనిఫామ్తో వచ్చావు అని కూడా అడగటం లేదు, చక్కగా ఇంటర్వ్యూ చేశాడు. వారం రోజులకి నాకు సెలెక్ట్ అయ్యావని నాకు ఫోన్ కూడా రాలా, మెసేజ్ వచ్చింది 6ంటికి కరెక్ట్గా నా కంపెనీలో ఉన్నప్పుడు. అన్నకి వెంటనే కాల్ చేశా. నాకు ఏ అవసరం వచ్చినా ఫస్ట్ అన్నకే ఫోన్ చేస్తా. ఫస్ట్ కాల్ అన్నకి చేశా. కంగ్రాట్స్ రా మధు అని చెప్పాడు. తర్వాత అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి, తర్వాత మా అత్తయ్య అమ్మగారికి వీళ్ళందరికీ చెప్పుకుంటూ వచ్చాను జాబ్ వచ్చిందని. బెస్ట్ కంపెనీ అది నిజంగా. నాకు వచ్చి శాలరీ తక్కువైనా సరే మంచి కంపెనీ. ఆ మేనేజర్ని చూస్తే నిజంగా నాకు చాలా ముచ్చటేసింది. వాడేంటి, వాళ్ళ పద్ధతి ఏంటి అనుకున్నాను. చాలా బాగుంది. అందరూ ఎంప్లాయీస్ అందరూ కూడా సపోర్ట్గా ఉన్నారు. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా నాకు వీళ్ళు ఉన్నారని చెప్పుకోవడానికి ఆధారంగా ఉన్నారు వాళ్ళు. ఇంకెంతకు మించి ఏం అమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు జాబ్ వచ్చినప్పుడే అమ్మకి కొంచెం బ్రెయిన్ స్ట్రోక్ ఏదో వచ్చిందని తెలిసింది నైట్. మరి అమ్మ కొంచెం అశ్రద్ధ చేసిందో లేకపోతే ఏం ప్రాబ్లమో తెలియదు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని తెలిస్తే ఎలైన్ హాస్పిటల్లో పెట్టారు. పెడితే ఇంకా అన్న నేను రాజేష్ అన్న వెళ్ళి చూస్తే నేను ఏడవకూడదు అమ్మని చూసి, పరిస్థితి అమ్మని చూసి ఏడవాలనిపించింది కానీ ఏడవలేను. 21 సంవత్సరాలు ఇలాగే అరబిక్ దేశంలో పనిచేసి అంత చిన్న వయసులో ఇందుకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందన్న నేను ఏడిస్తే అమ్మ కూడా ధైర్యం కోల్పోద్ది. ఏదో అరబీ వాళ్ళతో మాట్లాడి వారం రోజుల తర్వాత అమ్మకి ఫ్లైట్ వేసి ఇంటికి పంపించాం. క్షేమంగా ఇంటికి చేరుకుంది. ఒకటే మాట అన్న, నాకు జాబ్ వచ్చింది. మనకు 10,000 ఉన్నాయి, ఇల్లు గడిచిపోద్ది. మీరు పొరపాటు నువ్వు ఎప్పుడు కూడా ఇలాగా బయట దేశంకి వెళ్ళి నువ్వు ఇంకెప్పుడు రాకమ్మా, నేను ఇంకా నాకున్నదాన్ని నువ్వు ఆధారం, నువ్వు ఉండంటే అమ్మ అలాగే అన్నది. నాకు ఆ ధైర్యం ఏంటంటే నా ఇంటికాడ ఉన్న మా మేనమామలు, ప్రతి దానికి నాకు వెనకాల ఉండేది వాళ్ళే, మేనమామలే. నేను నా ఇంటి పేరు వాళ్ళు మర్చిపోతాను. మా ఇంటి పేరు మౌనకొండ, దాని గురించి నేను మర్చిపోతాను. వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను పిలవరు, పలకరించరు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కామెంట్లు చేసాడు, అక్కడ ఎండగంటలో ఉన్నప్పుడే వాడు కూలి పనులు చేసుకున్నాడు, అలా దుబాయ్ వెళ్ళి కూడా వాడు అలాగే కూలి పని చేసుకుంటున్నాడు ఏమో అని. పోన్లే, నేను అదే చేసుకున్నా, ఏమైంది ఇప్పుడు. అమ్మకు ఒక ఆధారం, ఇంక ఇల్లు కట్టాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు ఒక టార్గెట్ పెట్టుకున్నాను. ఆ ఇల్లు ఈ నవంబర్ 4వ తారీఖు అలాగా ఏమన్నా గృహప్రవేశం ఉంటే ఖచ్చితంగా అందరికీ చెప్తాను. ఇంకా అంతకుమించి చెప్పడానికి ఏముంది, ఎందుకంటే నాకు సాయం చేసిన మేనమామలు నేను వదలడానికి నేను నిశ్చయించుకోలేదు. ఎందుకంటే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత 3 నెలలకే నాకు లోన్ వచ్చింది, బ్యాంకు నుంచి లోన్ వచ్చింది. నేను 1,50,000 దిరములు లోన్ తీసుకుని అక్కడ ఇంటికాడ లోన్స్ అన్నీ క్లియర్ చేసేసి మేనమామలు కొంచెం ఫ్రీ చేసేసాను. అంతకుమించి ఇంకేముంది, పెళ్ళి అనేది నెక్స్ట్ ఇయర్ పెట్టుకుందామని ప్లాన్ చేసుకున్నా. ఎందుకంటే అమ్మకి కొంచెం ఇంకా ప్రాబ్లంగానే ఉంది. ఎప్పుడు నేను ఫోన్ చేసినా సరే తలబడుతూ మాట్లాడుతూ ఉంది, సర్జరీ పడుతుందని ఏదో అన్నారు. సరే, అందరూ ప్రేయర్ చేయండి. ఇంతకుమించి నేను దేవుడికి ఏ విధంగా థ్యాంక్స్ చెప్పుకోవాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఎవరైనా ఏదైనా కోల్పోతే ఖచ్చితంగా దేవుడు ఇంకొకటి ఆధారం చూపిస్తాడు అన్నారు. ఖచ్చితంగా నాకు దేవుడు ఆధారం చూపించాడు. నేను ఇక్కడికి వచ్చాను. ఇంకా ఏమన్నా నాకు ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి. దేవుడి దయ వల్ల అన్నీ ఎదురుకెళ్తాయని ఆలోచిస్తున్నాను. థ్యాంక్స్, ఈ అవకాశం వచ్చినందుకు థ్యాంక్స్. హల్లెలూయా. మధు చిన్నప్పుడు 6 నెలలు ఉన్నప్పుడు తన తండ్రి ఎట్లా ఆత్మహత్య చేసుకోవడం, తర్వాత తల్లి అలాగా కతార్ వెళ్ళడం, 21 సంవత్సరాలు అలా కష్టపడ్డం. దేవుని నమ్ముకున్న బిడ్డలుగా దేవుడు విడిచిపెట్టలేదు. యాక్చువల్గా ఇప్పుడు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్లో పనిచేస్తున్నాడు మధు. సో మంచి ఆధిక్యత దేవుడిచ్చాడు. వీడు ఏరోనాటికల్ అయిపోయాక అక్కడ చేపలు పట్టే వాళ్ళతోటి జాయిన్ అయ్యి చేపలు పడుతూ అంటే తగ్గించుకొని కష్టపడ్డాడు. తర్వాత వాళ్ళ మావయ్య ఒకరోజు ఏమన్నాడంటే, వీడి కాళ్ళు కట్ట ఒరిసిపోయి తెగిపోయి చూస్తే, అరే నువ్వు పడే ఇంత కష్టం చూడలేమరా నాయన, ఇంత చదువుకుని నువ్వు ఎలాగైనా చదువుకోవడానికి ముందుకెళ్ళు, ఇక్కడ ఉంటే ఇంకా మా బతుకుల్లోనే అయిపోతాయి అనేసి వాళ్ళ మేనమామలు బంగారం అలాగే వాళ్ళ దగ్గర ఉన్న పొలాలన్నీ తాకట్టు పెట్టి ఇక్కడ దుబాయ్కి చదువుకోవడానికి పంపించారు. సో 1 ఇయర్ తర్వాత ట్రైనింగ్లో అలాగే మా కంపెనీలో పడ్డాడు. సో ఆ విధంగా తెలుసు. సో ఇప్పుడు ఏంటంటే నేను మధుకు ఒకటే చెప్తాను, సో దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు.
నేను తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు, నీ పట్ల మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఓకే, నువ్వేదైనా సాధించినా దేవుని కృపను బట్టే తప్ప నీ అతిశయం అంటూ ఏది ఉండదు. ఓకే, సో నువ్వు సమయం చూసుకునల్లా చర్చికి, సంఘంలోకి రావడం, దేవునిలో ఎదగడం. ఓకే, నీ తల్లి ఆశ కూడా అదే, చాలాసార్లు చెప్పేది, మా అబ్బాయి ఇట్లా చర్చ్కి దూరం అవ్వకూడదు అనేసి. సో ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్లో పనిచేస్తున్నాను, మంచి కంపెనీ అనేసి గట అతిశయించడం కాదు, కానీ అది దేనివల్ల వచ్చింది, కేవలము ప్రభు కృపను బట్టి. అది ఇక్కడ చాలామంది ఏంటంటే, మనం ఎంతో కష్టపడి తల్లులుగా తండ్రులుగా ఈ దేశంలో ఉండి పిల్లలకి మనం డబ్బులు పంపిస్తూ ఉంటాం, కానీ వాళ్ళకి మన కష్టార్జితాలు కూడా, అంటే కష్ట సుఖాలు కూడా చెప్తూ ఉండాలి. ఇంచుమించు సేమ్ అదే లైఫ్లో ఉండేవాడిని నేను. నా తండ్రి కూడా అలాగే కష్టపడుతూ ఉండేవాడు. సో ఆ టైంలో ఏంటంటే మాకు తెలియదు. సో మీ పిల్లలకు కూడా మీరు పడే కష్టాలు చెప్పండి. అరే, నేను ఇంత కష్టపడి పంపిస్తున్నాను, నువ్వు జల్సాలు చేయడానికి కాదు, నువ్వు బాగుపడతావు అనేసి, నీ పరిస్థితి నాలా ఉండకూడదు అనేసి కష్టం చెప్పినప్పుడు ఏంటంటే పిల్లలు కొద్దో గొప్ప ఆలోచిస్తారు. తర్వాత ఏంటంటే వాళ్ళకి అడగండి, వాళ్ళకి చర్చ్కి వెళ్తున్నావా లేదా. ఓకే, అడుగుతూ ఉంటే ఒక 10 రాళ్ళు వేస్తే ఖచ్చితంగా పడుతూ ఉంటుంది. అలాగే నా తల్లి నన్ను అడిగేది, నేను సినిమాలు చూస్తూ సండే చర్చ్కి వెళ్ళకుండా ఉండేవాడిని, అబద్ధాలు ఆడేవాడిని. కానీ నా తల్లి అడగడం నాకు ఒకరోజు అనిపించి మా ఫ్రెండ్ తోటి అన్న, అరే మా అమ్మ దొబ్బేస్తుందిరా, ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు చర్చ్కి వెళ్ళావా అని అడుగుతుంది, బాగున్నావా కాదు, కానీ ఎక్కడైనా మంచి చర్చ్ ఉంటే చూపించరా అంటే, అట్లా నా స్నేహితులతో వెళ్ళడం అలాగా. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇక్కడుండి మీరు భక్తులు ఎదగడము, మీరు సంపాదించి పంపించడం కాదు, కానీ మీ పిల్లలు కూడా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది గ్రహించుకోవడం, వాళ్ళకి దేవుని గురించి చెప్పడం. అరే, ప్రభు కాపాడడం బట్టే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము, కరోనాలో కూడా బట్ట కట్టి ఈరోజు ఇలా జీవంగా ఉన్నామనేసి మీ పరిస్థితిని మీరు చెప్పండి. అలా దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థనలు బట్టి మీ బిడ్డలను పట్టుకుంటూ ఉంటాడు. ఓకే, దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు తన తల్లి పడిన కష్టము, ఈ అబ్బాయి పడిన కష్టము దేవుడు మర్చిపోలేదు. అన్నీ దేవుడు చూస్తున్న దేవుడు, సరైన టైంలో దేవుడు అనుగ్రహించే దేవుడు, అలాగే బిడ్డలను కూడా పట్టుకునే దేవుడు. దేవునికే మహిమ కలుగును గాక. చక్కటి సాక్ష్యాన్ని మనం ఎప్పటి నుంచో చెప్తానని మరి దేవుడు ఈ రోజున ప్రత్యేకంగా మన కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. ఆమేన్. ఈ సాక్ష్యం ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. ఆమేన్. హల్లెలూయా. వాక్యం ద్వారానే కాదు, కానీ సాక్ష్యాల ద్వారా మనం నేర్చుకోవాలి, మన జీవితాలను కట్టుకోవాలి, మన కుటుంబాలు. రాజేష్ చక్కటి మంచి క్రైస్తవుడు ఎలా ఉండాలో మాదిరిగా ఒక సోల్ని దేవుని వైపు ఒకటి చాలామంది నడిపిస్తుంటాడు రాజేష్. అలాగా మనందరం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మన కొరకే మాత్రం జీవించడం కాదు, కానీ దేవుని కొరకు జీవించడం అంటే ఇదే. ఆమేన్. కొంతమంది దేవుని వైపు నడిపించడం అంటే ఇదే. ఆమేన్. మనం వాక్యం చెప్తే సరిపోదు, కొన్నిసార్లు మనం సాక్షార్థంగా మనం జీవించాలి. ఆమేన్. మనం ఒక పూట మానుకున్న ఇతరులకు పెట్టగలిగే స్థితిలో ఉన్నప్పుడు మన సాక్ష్యాన్ని బట్టి, మన ప్రేమను బట్టి మనం అనేకులను దేవుని నడిపించే సాధనాలుగా మనం తయారవుతాం. ఆమేన్. హల్లెలూయా. నువ్వు చేసిన దానికి ఏనికి నువ్వు పోగొట్టుకో, ఆయన రాజ్యంలో 100 పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ ఈ లోకంలోనే పొందుకోవాలనుకుంటారు, కానీ కొంత దేవుడు ఇవ్వడండి, తిరిగి ఈ లోకంలో ఇవ్వడం మనకి. ఎందుకు ఇవ్వడంటే ఆయన రాజ్యంలో మనం పొందుకోవాలని. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నేను వాక్యం చెప్తానని అనుకోలేదు నిజానికి. నిన్నటి దినాన్ని పాస్టర్ మనోహర్ గారు ఆయన నిన్న వచ్చారు, కానీ మీరు వాక్యం చెప్పాలి అన్నప్పుడు కష్టమే, అప్పటికప్పటికి సిద్ధపడ్డాం. కానీ దేవుని అడిగితే దేవుడు వాక్యం ఇచ్చాడు, కానీ వాక్యాన్ని కంప్లీట్ చేయలేని టైం అయిపోతుంది. నేను ఎప్పుడు కూడా మరలా తర్వాయి భాగం రావాల్సి ఉంటుంది. ఆమేన్. కొద్ది సమయం దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యము ఇందాక మనం పాడాం, నువ్వు నాతో మాట్లాడు ప్రభా. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు మాట్లాడతాడంటే దేవుడు మన జీవితాలను బాగు చేయడానికి. ఆమేన్. హల్లెలూయా. మన జీవితాలను కట్టడానికి. ఆమేన్. మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను. ఆమేన్. హల్లెలూయా. మన ఈ జీవనానికి కలిగిన ఈ లోకంలో, కేవలం ఈ లోకంలో జీవించడానికే కాదు, కానీ మనం పరలోక రాజ్యంలో చేరినప్పుడు కూడా
మనం దీవెనకరంగా జీవించడానికి దేవుని వాక్యం కావాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం వినాలి, వినే హృదయం మనకు కావాలని దేవుడు మాట్లాడుచున్నాడు. మీకు ఒక ప్రశ్న, నువ్వు ఎత్తబడటకు సిద్ధంగా ఉన్నావా? అందరూ మౌనం అయిపోయారు. నువ్వు ఎత్తబడ్డానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు మన వాక్య భాగం ఏంటంటే, నువ్వు ఎత్తబడ్డానికి సిద్ధంగా ఉన్నావా? దానికి సమాధానం నా దగ్గర ఉండదు, దానికి సమాధానం నీ దగ్గర ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. నీవు సిద్ధమా కాదా అన్నది అది నీ దగ్గర సమాధానం ఉంటుంది. అందుకనే దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న, నీవు ఎత్తబడ్డానికి సిద్ధంగా ఉన్నావా? ఆమేన్. హల్లెలూయా. సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందో ఎవరు చెప్పలేరు. ఆమేన్. అది ఎప్పుడైనా జరగచ్చు, ఈరోజు జరగచ్చు, మనం ఈ వాక్యం చెప్తున్నప్పుడే జరగచ్చు. దానికి సూచన అంటూ ఏమీ లేదు. ఎత్తబడే కాలంలో మాత్రం మనం ఉన్నామని మీకు నేను తెలియజేస్తున్నాను. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 3 వచనం వరకు చూద్దాం. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చినో అలాగే ప్రభు దినం వచ్చినని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటిష్టించను గనుక వారు ఎంత మాత్రము తప్పించుకొనలేరు అన్నాడు. లోకులు ఎలా ఉంటారంట? అంతా బాగుంది అనుకుంటారంట. లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా. ఈ మాట చాలా ఇంపార్టెంట్ అండి. ఆమేన్. మనము 2020లో మనం ప్రాబ్లం ఫేస్ చేసాం. ఏంటది? సహోదరుడు కూడా చెప్పాడు, ఏంటది? కరోనా. మర్చిపోలేను. ఆమేన్. బతుకుతామో లేదా అన్నట్టు బతికాం కదా. బిక్కుమంటూ ప్రాణాన్ని అరచేతులు పట్టుకుంటూ మనం బ్రతికాం. కొంతమందిని దర్శించడానికి వెళ్ళినప్పుడు చాలా భయంతో, నేను అప్పుడు శశి గారు వీళ్ళందరూ కూడా ఆల్వాస దగ్గర ఉండేవారు. అక్కడికి వచ్చినప్పుడు ఏదో తెలియని భయముతో జనాలు ఉండేవారు. రేపు దినాన్ని మేము చూస్తామా లేదని భయంతో బతికేవారు. మాలతీకి మాకు ఫోన్లు వస్తూ ఉండేవి. కొంతమందితో మాలతి అయితే కంటిన్యూగా రాత్రంతా మాట్లాడుతుండేది. ఎందుకంటే ఆమె చచ్చిపోతానేమో అనే భయంతో రాత్రంతా ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. అటువంటి భయంలో జీవించిన దినాలు. ఆమేన్. కానీ ఇప్పుడు భయం పోయింది, చర్చ కూడా రావడం అనేసారు వాళ్ళు. భయం పోతే మనిషికి దేవుని దగ్గరికి రారు. ఆమేన్. అలాగే మేము భయపెట్టడానికి గురించి వాక్యం చెప్పట్లే. ఆమేన్. దేవుని భయపెట్టడానికి దేవుని వాక్యం కాదు, సరిచేయడానికి దేవుని వాక్యం. ఆమేన్. మనం సరైన మార్గం నడిపించడానికి దేవుని వాక్యం కావాలని దేవుడు మనతో మాట్లాడుచాడు. ఆ సమయంలో 22 ఇంచుమించుగా అనుకుంటా కదా, మనము కరోనాకి మెడిసిన్ రావడము, అమ్మయ్య అనుకున్నాం లేదా? దేవునికి వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని. ఇప్పుడు కరోనా భయం ఏమైనా ఉందా? మీకు ఏమైనా ప్రాణం పోతుందని భయం ఏమైనా ఉందా? అటువంటి భయం ఏమీ లేదు కదా. ఇప్పుడు బాగుంది అనుకున్న సమయంలో మరలా ఏంటి? ఎక్కడ పడితే అక్కడ యుద్ధాలు, ఎక్కడ పడితే అక్కడ భూకంపాలు. దేవుడు చెప్తున్న వాక్యంలో చెప్తున్న సంఘం ఎత్తబడ్డానికి ముందు జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఈ లోకంలో జరిగిపోతూనే ఉన్నాయి. ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తానంటే, మనం లోకస్తుల మాదిరిగానే ఇవన్నీ నార్మల్గా తీసుకొని ఇవి జరుగుతున్నాయిలే అని మనం కూడా క్రైస్తవులని మనం కూడా జీవించడానికి అవకాశం ఉంది. కానీ ఇవన్నిటిని మనం వాక్యాన్ని జాగ్రత్తగా గమనించుకొని మన జీవితాన్ని కట్టుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎక్కడ కూడా శాంతి లేని జీవితము ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఇప్పుడు ఉంది. మీరు అంతమంది మీరు న్యూస్ చూస్తున్నారో నాకు తెలియదు, మనందరికీ తెలుసు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటే అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం, అయోమయ పరిస్థితిలో ఉన్నాం. ఇటువంటి సమయంలో ఆకస్మికంగా ఏం జరుగుతుందంటే, ఇక్కడ వాక్యం చెప్పబడింది, ఆకస్మికంగా నాశనము తటస్థించిన కనుక వారంత మాత్రము తప్పించుకోలేరు. ఎవరు తప్పించుకోలేరంటే, మనం మొదట 3వ వచనం మొదటి పదము ఏంటి? లోహకులు తప్పించుకోలేరు. ఆమేన్.
నువ్వు లోకుల వలె ఉంటే, లోకస్తుల మాదిరిగా ఉంటే, నీ బ్రతుకు లోకాన్ని అనుసరించే విధంగా ఉంటే నువ్వు కూడా తప్పించుకోలేవు. ఆమేన్. హల్లెలూయా. వాక్యం సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. మనం తప్పించుకునే విధంగా ఏమిటి తప్పించుకోవాలి అసలు? ఏమిటి దేవుడు దేని నుంచి తప్పించాలని కోరుకుంటున్నాడు? దేని నుంచి? నాశనం అంటే రాబో భయంకరమైన 7 ఏండ్ల శ్రమకాలమును తప్పించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. దాన్ని బైబిల్ గ్రంథం ఏం చెప్తున్నాడు? దేవుని ఉగ్రత దినం అంటున్నాడు. 7 ఏండ్ల శ్రమకాలాన్ని దేవుని యొక్క ఉగ్రత దినం, దాని నుంచి మానవుడు తప్పించుకోవాలి. అందుకనే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది. దాన్ని తప్పించడం గురించే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. పాపములు ఉంటే దాని నుంచి తప్పించుకోలేరు, శాపములు ఉంటే దాని నుంచి తప్పించుకోలేరు. దాని నుంచి విడిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనం వాక్యాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే ప్రస్తుతము మనము ఎక్కడ ఉన్నామో జాగ్రత్తగా గమనించుకోవాలి. తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం, 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఎక్కడ వస్తాయండి? ఎప్పుడు వస్తాయంటే అయ్యి అంత్య దినాల్లో అపాయకరమైన కాలం. ఈ అంత్య దినాలు ఎప్పుడు ఆరంభమైనాయి అంటే యేసుక్రీస్తు వారు అంత్య దినాలను పుట్టారు. అంటే 2000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టిందే అంత్య దినాల్లో. ఇప్పుడు మనం అంత్య గడియల్లో ఉన్నాం. ఈ అంత్య దినాల్లో ఆఖరి గడియలు ఈ అపాయకరమైన కాలం. మనం ఉన్నది ఆ కాలం. ఆమేన్. అర్థమైందా? దీన్ని ఏమిటంటే ప్రమాదకరమైన దినములు అని మాట్లాడతారు. దీని అర్థము, ఈ అపాయకరమైన కాలానికి అర్థం ఏంటంటే ప్రమాదకరమైన దినాలు, భద్రత లేని. ఎక్కడైనా ఈ భూమి మీద ఎక్కడైనా మనకి భద్రత ఉందంటారా? నీ బ్యాంక్ బ్యాలెన్స్ అని నేను కాపాడగలుగుతుందా? నీ పరపతి అని నేను కాపాడగలుగుతుందా? ఏది కూడా నేను కాపాడలే. భద్రత లేని దినాల్లో మనం ఉన్నాం. హానికరమైన దినంలో దేవుడు మాట్లాడుతాడు. ఆమేన్. హాని కలిగించే దినాలు ఇవి. ఆమేన్. భయమును కలిగించే దినాలు. నిజమే, ప్రపంచం ఎక్కడ చూసినా భయము, ఏమవుతుందో తెలియని భయమును కలిగించే దినాల్లో మనం ఉన్నాము. విపరీత పరిస్థితులు ఉండే దినంలో. ఆమేన్. మనం అనుకున్నట్టుగా ఏం జరగవు, విపరీత పరిస్థితులు. ఎండలు విపరీతంగా ఉన్నాయి, తట్టుకోలేని. మునుములు చూడండి, ఎండలు మనం భరిస్తున్నాము. వాతావరణంలో కూడా విపరీతాలు, మనుషుల యొక్క ప్రవర్తనలో కూడా, వాళ్ళు చంపే విధానంలో కూడా భయంకరమైన విపరీతాలు మనం ఈ లోకంలో మనం చూస్తున్నాం. మరణకరమైన దినములని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నేనేమనుకుంటున్నానంటే కరోనా మొదలుకొని ఈ లోకానికి ఒక గుర్తు ఏంటంటే కరోనా. ఆమేన్. ఈ కరోనా ఒక లైఫ్ను మనకు టర్న్ తిప్పేసింది. కరోనా మొదలుకొని అపాయకరమైన దినములు ప్రారంభమయ్యాయని నేనైతే అనుకుంటున్నాను. మీరు అనుకోవచ్చు, అనుకోకపోవచ్చు, అది మీ ఉద్దేశం, మీకు వదిలేస్తున్నాను అది. నేను ఎందుకంటే ప్రత్యేకంగా దేవుడు మరి ఈ లోకంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన, ప్రపంచం అంతటా కూడా అనుభవించిన భయంకరమైన సంఘటన ఏదేముందంటే కరోనా. దాని మనం మొదలుకొని ఈ అపాయకరమైన కాలంలో ప్రారంభమైంది. అయితే ఈ అపాయకరమైన కాలంలో దాటిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఎవరైనా చెప్తారా? నెక్స్ట్ ఏంటి? ఈ అపాయకరమైన కాలంలో దాటిన తర్వాత, ఈ అపాయకరమైన కాలంలో 7 ఏళ్ళ శ్రమకాలం కాదు. 7 ఏళ్ళ శ్రమకాలాన్ని అపాయకరమైన కాలంతో మనం పోల్చలేము. ఎందుకంటే ఇక్కడ కనీసం కొంచెమైనా నెమ్మది ఉంది. ఆ 7 ఏళ్ళ కాల శ్రమంలో అస్సలు మానవుడు భరించినటువంటి భయంకరమైన శ్రమలు ఉంటాయని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. నెక్స్ట్ ఈ అపాయకరమైన కాలం తర్వాత ఏమొస్తుంది? అపాయకరమైన కాలం దాటిన తర్వాత 7 ఏళ్ళ శ్రమకాలం రాబోతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మానవునికి ఈ మనం అర్థం చేసుకోవాలంటే సబ్బాత్ గురించి అర్థం చేసుకోవాలి.
సబ్బాత్ అంటే ఏంటంటే, సబ్బాత్ అంటే ఏంటి? విశ్రాంతి దినం. దేవుడు 6 దినముల్లో దేవుడు ఈ సృష్టినంతా సృష్టించి 7వ దినము ఆయన విశ్రమించను అని దేవుడు మాట్లాడుచాడు. ఆమేన్. మత్తయి సువార్త 12వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినం గురించి అక్కడ జరిగిన సంఘటన మనం చూద్దాం. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలల్లో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు తురించి తినసాగరి. పరిచయులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, విశ్రాంతి దినాన యూదులు ఏమి కార్యం చేయకూడదు, ఎందుకంటే విశ్రాంతి దినము దేవుని దినము, ఆ దినము దేవునితో మాత్రమే గడపాలి అని పాత నిబంధన ద్వారా దేవుడు ధర్మశాస్త్రం ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు నేర్పించాడు. ఆమేన్. దానికి మర్మం వేరే ఉంది. ఈ విశ్రాంతి దినంలో మరి ఏమి చేయకూడదు, దేవునితోనే గడపాలనే ఉద్దేశంతో ఉన్న ఇక్కడ యూదులు, వీరు కూడా యూదులే కదా. శిష్యులు ఏం చేస్తున్నారంటే పొలంలో వెళ్తూ వెన్నులు తెంచుకొని ఆకలితో తింటున్నారు. ఆ పని చేయకూడదు, ఏ పని చేయకూడదు. నిజానికి వాక్య ప్రకారంగా చూసినట్లయితే ఏ పనైనా చేస్తే రాళ్లతో కొట్టి చంపమని దేవుని వాక్యం చెప్తుంది. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్న మాట వినండి, 8వ వచనము. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు ఈ మనుష్య కుమారుడు? యేసు ప్రభువు వారు ఈ విశ్రాంతి దినానికి ప్రభువై ఉన్నాడు. విశ్రాంతి దినంలో ఆరాధింపదగిన వాడు ఎవరంటే యేసు ప్రభువు వారు. ఆయన ప్రభు అంటే రారాజుగా ఉన్నాడు అంటున్నాడు. దీని మాటకు అర్థం ఏంటంటే విశ్రాంతి దినం అన్నది ఒక ప్రత్యేకమైనది ఉంది, దానికి రారాజుగా యేసు ప్రభు వారు అంటున్నారని దీని అర్థం. ఒక 6 వస్తారా? ఒక 6 మంది రండి, ఒక 6 జనాలు ఇక్కడ రండి, రండి త్వరగా 6 ఇక్కడ నుంచోనండి, నుంచండి. ఇంకొద్ది రావాలి, నువ్వు రమ్మా, మీరు కూడా రండి, మీరు కూడా రండి, రండి మీరు కూడా రండి, మీరు ఇక్కడ నుంచండి. 7 కావాలి నిజానికి. దేవునికి స్తోత్రం. ఈ 6 దినములు ఏంటి? ఈ 6000 సంవత్సరాలు అండి. ఆమేన్. 6000 సంవత్సరంలో మానవుడికి ఇచ్చాడు. మానవుడు ఈ భూమి మీద రాజ్యం చేయడానికి ఇచ్చాడు దేవుడు. ఈ 6000 సంవత్సరంలో ఇంకో 2 ఘట్టాలు ఏంటంటే, 2 పిల్లలు ఉన్న చిన్నపిల్ల ఎవరున్నారా? వెళ్ళరమ్మా. ఇంకొక చిన్నపిల్ల ఎవరైనా ఉంటారా? వెళ్ళరమ్మా, నువ్వు రా, నువ్వు రాను రా వెనక. చూడండి, ఈ 6000 సంవత్సరం, ఆరో సంవత్సరంలో అంటే 6000 సంవత్సరంలో ఒక ఘట్టము ఏంటంటే మన అపాయకరమైన కాలము. ఈ అపాయకర కాలం ఇది. ఓకే, ఈ 6000 సంవత్సరాల్లో ఉంది. ఏమైనా మనం ఉన్న స్థలం ఈ సమయం ఇది ఉందో చూసారా, 7 ఏళ్ల శ్రమకాలం. ఈ 6000 సంవత్సరాలు, ఈ 6000 సంవత్సరం గడిచిన తర్వాత యేసు ప్రభు వారి యొక్క రాజ్యం స్థాపించబడుతుంది. ఆమేన్. ఇక్కడ ఆయన ప్రభువే ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అర్థమైంది? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో అర్థమైందా? 6000 సంవత్సరంలో ఆఖరులు ఉన్నాము. నెక్స్ట్ రాబోయేది ఏంటంటే మనము శ్రమకాలం రాబోతుంది. ఆ శ్రమకాలం తర్వాత 7వ దినం సబ్బాత్ దినం స్టార్ట్ అయిపోతుంది. సబ్బాత్ దినం ఏంటంటే 7వ దినము. 7వ దినం తర్వాత మరలా ఏమవుతుంది? శనివారం తర్వాత ఏమవుతుంది? సబ్బాత్ అంటే శనివారం. శనివారం తర్వాత మళ్ళీ ఏ స్టార్ట్ అవుతుంది మనకి మన లోకంలో? మళ్ళీ ఆదివారం. ఆదివారం ఏంటంటే న్యూ బిగినింగ్. ఆమేన్. అది మరలా నూతన ఆరంభం. నూతన ఆరంభం ఏంటంటే కొత్త భూమి, కొత్త ఆకాశం, నిత్య జీవం. ఆమేన్. హల్లెలూయా. దానిలోనికి ప్రవేశించడానికి, దానిలో ప్రవేశపెట్టడానికి దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఈ అపాయకర కాలకు ముందే, ఇక్కడ ఈ సమయము ముగిసిన తర్వాత సంఘం ఎత్తబడుతుంది. ఆమేన్. ఆ ఎత్తబడిన సంఘములు ఉంటేనే ఈ రాజ్యంలో ఉంటావు, యేసుక్రీస్తు వారి రాజ్యంలో ఉంటావు. ఎత్తబడిన సంఘము
ఎత్తబడకపోతే ఎక్కడ ఉంటావు అంటే ఎక్కడుంటావు? శ్రమ. ఇప్పుడు అర్థమైందా నేను చెప్తుంది? అర్థమైందా మీ అందరికీ? ఈ శ్రమకాలాన్ని, భయంకరమైన శ్రమకాలం ఇది, ఈ శ్రమకాలాన్ని తప్పించుకోవడానికి దేవుడు మనల్ని చెప్తున్నాడు. ఈ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఈ శ్రమకాలాన్ని తప్పించుకోవడానికి. థ్యాంక్ యూ, అందరూ వెళ్ళొచ్చు. మీకు ఈ సబ్బాతు గురించి, దేవుని యొక్క ఆయన యొక్క ప్రణాళిక గురించి స్పష్టంగా అర్థమైందని నేను అనుకున్నాను. ఎంతమందికి అర్థమైంది? చాలామందికి అర్థం అవ్వలేదు, చూడలేదు, లేదు మనసులో ఎక్కడో ఉన్నారు. అర్థమైంది అందరికీ? మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? ఎక్కడున్నారు? జాయిస్ దగ్గర ఉన్నారు. మీకు ఎగ్జాంపుల్కి ఇచ్చాం. మనం కూడా జాయిస్ దగ్గర ఉన్నాం అనుకుంటున్నామేమో మనం. అలా కాదు, మీరు శ్రమకాలానికి దగ్గరలో ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిస్థితిని మనం తప్పించుకోవాలని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ అపాయకర కాలంలో శాంతి ఒప్పందం, ఈ జాయిస్ అని చెప్పడం ఈ అపాయకర కాలం కదా, ఇక్కడ శాంతి ఒప్పందం జరుగుద్ది. ఒక క్రీస్తు విరోధి వస్తాడు. ఆ క్రీస్తు విరోధి వచ్చి లోకమంతటిని శాంతిని స్థాపించడానికి అల్లకొల్లంగా ఉందా ఇప్పుడు లోకం అంతానే? ఆ పరిస్థితి మీరు చూస్తున్నారు కదా, మీరు అందరూ చూస్తారు. మీరు న్యూస్ని చూడవచ్చు, న్యూస్ని చూడకపోవచ్చు చాలామంది, అందుకు మీకు తెలియదు. ప్రపంచ పరిస్థితి ఆ మూలం మొదలుకొని ఈ మూలం వరకు ఎక్కడ శాంతి లేదు. ఆమేన్. మనం ఉన్న ఈ దేశంలో కూడా శాంతి లేదండి. మీరు ఉన్నారని అనుకున్నారేమో, అది లేదు. కొంచెం నెమ్మదిగా ఉన్నట్టుగా ఉంది. నివురు గప్పని నిప్పు వలె ఉంది పరిస్థితి. ఏనాడైనా ఏదైనా ఏమైనా చేయి, ఏమైనా జరగచ్చు. అర్థమైందా? ఇక్కడ మనం సేఫ్ అనుకోవద్దు. మన చుట్టుపక్కల చాలా భయంకరమైన శత్రువులు ఉన్నారు. ఏమైనా జరగవచ్చు. మనం ఇండియా పాకిస్తాన్కి మనం దూరంగా ఏమి లేవు, దగ్గరగానే ఉన్నాం. ఏదేం జరిగినా పరిస్థితి భయంకరంగా ఉంటుందని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఆమేన్. క్రీస్తు విరోధి వచ్చి కఠినమైన సమస్యలకు పరిష్కారం చూపిస్తాడు. ఈ ప్రపంచంతో కఠినమైన సమస్యలు ఉన్నాయి. ఇండియా పాకిస్తాన్ సమస్యకి ఇండియన్గా నువ్వేమైనా సమస్య చెప్పగలవు, దానికి సమాధానం చెప్పగలుగుతావా? ఇద్దరి మీద రాజీ కుదిర్చగలుగుతావా? కుదరదు. దానికి రాజీ నీ మనసులో ఒకటి ఉంటే అటువైపు మరో రకంగా ఉంటుంది. దాన్ని సమస్యను ఎవరు తీర్చలేడు. ఆమేన్. అలాగే ఇండియా పాకిస్తాన్ ఉన్న సమస్య, పాకిస్తాన్ లేదా ఇజ్రాయిల్ పాలస్తీనాకు ఉన్న సమస్య, చైనాకు ఇండియాకు ఉన్న సమస్య, చైనాకు సౌత్ ఏషియాకు కంట్రీస్కు ఉన్న సమస్య, ప్రపంచంలో అనేకమైన భయంకరమైన సమస్యలు ఈ లోకం ఫేస్ చేస్తుంది. వీటన్నిటికి ఈ క్రీస్తు విరోధి ఈజీగా సమాధానం చెప్తాడు. ఆమేన్. మరి ఇంట్రెస్టింగ్ సంగతి నిన్న జరిగిన సంగతి ఏంటంటే, ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది తెలుసు కదా మీ అందరికీ. దానికి మరి రాజీ కుదిరించారు. కొద్ది నిమిషాలు మళ్ళీ మొదలైపోయింది అనుకోండి. ఆలోచించండి పరిస్థితి ఎలా ఉంటుందో. ఇప్పుడు జరిగే, ఇది శాంపుల్ మాత్రమే, ఇప్పుడు జరిగే ఈ శాంతి ఒప్పందం నువ్వు చూసారా, ఇది టెంపరీ, ఇది శాశ్వతం కాదు. ఎందుకంటే జరిగిన కొద్ది గంటల్లోనే వెంటనే మరలా అటాక్ చేయడం జరిగింది, అనేకులు చంపడం జరిగింది. ఈ శాంతి ఒప్పందము కూడా క్రీస్తు విరోధి చేసే శాంతి ఒప్పందం కూడా అటువంటిదే. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుందంటే చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనం ఉన్న పరిస్థితులు, మనం ఉన్న భౌగోళికంగా మనం ఉన్న స్థలాన్ని, అంటే ఈ స్థలమే కాదు, మన ఇండియాలో ఉన్న స్థలం ఎంత భయంకరమైందో మీకు చూపిస్తాను. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండ్రు వర్ణం గల ఒక గుర్రము కనబడింది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళలోకము వారిని వెంబడించను. ఖడ్గం వలనను, కరువు వలనను, మరణం వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వానికి ఇవ్వబడెను. ఆమేన్. భూమి మీద 4వ వంతు జనాల్ని చంపేస్తారు. అంటే జరగబోయే యుద్ధాల నుంచి కానీ, కరువు వల్ల కానీ, రోగాల వల్ల కానీ, ఇవన్నీ వెంటనే జరిగిపోతాయి. ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ తెలుసా? ఈ అపాయకర కాలం గడిచిన తర్వాత, సంఘం ఎత్తబడిన తర్వాత జరగబోయే సంఘటనలు ఇవి. ఆమేన్. దాంట్లో నువ్వు ఉంటే నీవు ప్రమాదంలో ఉన్నట్టే. ఆమేన్.
భూమి మీద ఎంతమంది చనిపోతారంట? 4వ భాగము. అంటే 4వ భాగం అంటే ప్రస్తుతానికి ఇంచుమించుగా 8 బిలియన్ జనాంగం ఉన్నారు భూమి మీద. ఇంచుమించు 2 బిలియన్లు చనిపోతారు. 2 బిలియన్లు అంటే ఎంత అండి? 200 కోట్ల మంది జనములు యుద్ధం వలన, కరువు వలన, రోగాల వలన చచ్చిపోతారంట. అది కేవలం అలాగా మీద కొన్ని సంవత్సరాలు జరిగేది కాదు. ఇది కొన్ని వ్యవధి గంటల్లోనే, కొన్ని దినముల్లోనే జరిగే సంఘటన ఇది. మరొక ఇంట్రెస్టింగ్ క్యాలిక్యులేషన్ చెప్తుంది, జాగ్రత్తగానండి. భూమి యొక్క పాపులేషన్ అంతా కూడా ఎక్కడుంది? యూరోప్లో ఉందా? అమెరికాలో ఉందా? ఎక్కడుంది? ఇండియా, చైనా, పాకిస్తాన్ ఏ ఏరియాలో ఉంది? ఏమేన్ అర్థమైందా? మీకు అర్థమవుతుందా ఎక్కడ చనిపోతారో? జనాలు ఎక్కడ చనిపోతారో మీకు అర్థమవుతుందా? దీన్ని బట్టి ఈ 3 కంట్రీల్లో కూడా ఏ వెపన్స్ ఉన్నాయి? న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఒక్క వెపన్ వేస్తే మనకు తెలియకుండానే ఇప్పుడు పడితే మనం చనిపోయిన పరిస్థితి కూడా మనకు అర్థం కాదు. అటువంటి భయంకరమైన స్థలముల్లో మన నివాసం ఉంది. ఏమేన్ తప్పించుకుందామంటే అవకాశం లేదు, పారిపోదామంటే అవకాశం లేదు. అర్థమైందా? ఈ యొక్క 60% ఆఫ్ హ్యూమన్ పాపులేషన్ ఎక్కడుందంటే ఇండియా, పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ ఈ ప్రాంతాల్లోనే, సౌత్ ఏషియాలో ఈ ప్రాంతంలోనే, ఆసియా ఖండంలోనే ఉంది. మనం ఉన్న ఖండాల్లో ఉంది. ఆ ఖండంలో ఎవరున్నారు? నీవు, నేనున్నా. ఏమే అర్థమైందా? మనం ఉన్న పరిస్థితి అర్థమైందా? దీన్ని తప్పించుకోవాలనే ఆశ నీకు ఉండాలి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. హల్లెలూయా. అయితే మనం ఈ 7 నెలల శ్రమకాలం తప్పించుకోవాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఏమేన్ అందుకే దేవుడు మనకు దాన్ని తప్పించుకోవాలంటే దేవుడు మనకి ఏం ఇవ్వాలంటే కృపనివ్వాలి. అసలు కృపను ఎందుకు ఇచ్చాడంటే మనల్ని సరి చేసుకోవడానికి. ఏమేన్ మన జీవితాలను సరి చేసుకోవడానికి. కృప గురించి చెప్పే ముందు నేను యెషయా ప్రవక్త గురించి చెప్పాలనుకుంటున్నాను. యెషయా ప్రవక్త చాలా గొప్ప ప్రవక్తల్లో, పెద్ద ప్రవక్తల్లో ఒకడైన. ఏమేన్ ఆ పెద్ద ప్రవక్త అయిన యెషయా దేవుని దర్శనం చూస్తాడు 6వ అధ్యాయంలో. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దర్శనం చూసి, అయ్యో అపవిత్రమైన పెదవులను కలిగి ఉన్నాడిని, నేను దేవుణ్ణి చూశాను అని నేను బ్రతకడానికి వీల్లేదు, ప్రభువా నన్ను కృప చూపించి నన్ను కడగమంటున్నాడు. ఆమేన్. అది కృప. దేవుడు ఇచ్చాడంటే దేవుడు కృపనిచ్చాడు అక్కడ. నిజమే, నువ్వు ఎంత గొప్పవాడైనప్పటికీ దేవుని ముందు నిలబడడానికి యోగ్యుడు కాదు. ఆమేన్. హల్లెలూయా. నీ పరిశుద్ధత దేవుని ముందు మురికి గుడ్ల వలె ఉంది. నీవేం కార్యం చేసినా, ఎన్ని పనులు చేసినా సరే నువ్వు దేవుని ముందు నిలబడడానికి వీల్లేదు. ఆయన అంత పరిశుద్ధుడై ఉన్నాడు. ఆమేన్. నీకు ఏం కావాలంటే, నువ్వు ఆయన ముందు నిలబడాలంటే నీకు కావాల్సింది కృప. ఆమేన్. హల్లెలూయా. నీవు కృప లేనిది ఆయన ముందు నిలబడలేవు. ఆ కృప ఎవరంటే యేసు ప్రభువారు. ఆమేన్. హల్లెలూయా. ఆ కృప ఏంటంటే నీవు ఆయన ముందు నిలబడడానికి ముందుగా ఆయన వచ్చి మన ముందు నిలబడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నీలో జీవించుచున్నాడు గనుక నీవు ఆయన ముందు నిలబడడానికి యోగ్యత ప్రభు ఇస్తున్నాడు. తండ్రి దేవుడు మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆయన రక్తం మన మీద ఉంది గనుక. ఆమేన్. హల్లెలూయా. ఆయన రక్తము మనల్ని కప్పుతుంది గనుక మన అపరాధము, అపవిత్రత, మన నగ్నత్వము దేవుడు కనబడకుండా దాస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అదే కృప నా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఏనాడు కూడా నేను చాలా పరిశుద్ధిని, పవిత్రుని ఏమాత్రం అనుకోవద్దు. ఆమేన్. ఆయన దేవుడు వాక్యం చెప్తుంటే నీతిమంతుడు ఒక్కడు లేడాడు. నువ్వు చెప్పగలుగుతావా? నేను నీతిమంతుడు కాని చెప్పగలుగుతావా? ఇందాక సహోదరుడు నిలబడి తన యొక్క సమస్తను ఓపెన్గా చెప్పగలిగాడు. ఆమేన్. కొంతమంది ఏదైనా చెప్పుకోవడానికి సిగ్గు. దేవుని ముందు నువ్వు ఒప్పుకోవాలి. అయ్యో నేను అపవిత్రని యెషయా ప్రవక్త చెబుతున్నాడు. ఆమేన్. ఆయన కృపను ఇచ్చాడు కనుక
నేడు ఆయన ముందు నిలబడ్డాం. ఆయన కృపచేతే మనం రక్షించడన్న సంగతి మర్చిపోవద్దు. ఆమేన్. నీ గొప్ప కార్యాలు, నీ ఉన్నతమైన కార్యాలు దేవుని ముందు ఎందుకు పనికిరావు. ఆమేన్. హల్లెలూయా. ఆయన కృపచేత మనం రక్షించడని ఉద్దేశం దేవుని కొరకు మనం జీవించాలని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కొక్క మాట చెప్పి మాత్రం నేను ముగించేస్తాను. అయితే క్రైస్తవులు అని పిలబడి వారు అందరూ కూడా 7 ఏళ్ల శ్రమకాలం తప్పించుకుంటారా? క్రైస్తవులు అని పిలబడం, ఇప్పుడు సంఘంలో మీరు అందరూ ఉన్నారు. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది బాప్తిసం తీసుకోలేదు కదా, కొంతమంది ఉన్నారు నాకు తెలుసు. మరి వాళ్ళు వాళ్ళ సంగతి ఏంటి పరిస్థితి? ఈ కృప ఎవరికి ఇచ్చాడో తెలుసు దేవుడు? దేవుని పిల్లలకు. ఆమేన్. అందరికీ కాదు. కృప అనుగ్రహింపబడింది దేవుని పిల్లలకు మాత్రమే. నీవు దేవుని కుమారుడుగా కుమార్తెగా నీవు తీర్చబడకపోతే ఆ కృప నీకు లేదు. ఆమేన్. హల్లెలూయా. దేవుని కుమారుడుగా కుమార్తెగా నువ్వు ఎలా తీర్చబడుతున్నావు? ఎలా తీర్చబడుతున్నావు? తన్ను ఎందరు అంగీకరించరో వారందరూ దేవుని కుమారులు అగుటకు దేవుడు అధికారం అనుగ్రహించాడు. హల్లెలూయా. యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించి దేవుని వాక్యం చెప్పడం ప్రకారంగా నువ్వు బాప్తిసం తీసుకున్నావా? ఇంకా ఏది నిన్ను ఆపుతుంది? ఆయన అంగీకరించానండి అంటే సరిపోదు. అంగీకరించి ఆయన చెప్పిన ప్రకారంగా నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు బాప్తిసం పొందావా? నువ్వు ఆయన కుమారుడుగా మార్చకపోతే, నువ్వు ఆయన కుమార్తెగా మార్చబడకపోతే నువ్వు ఎత్తబడి వారిలో నువ్వు ఉండవు. 7 ఏళ్ల శ్రమకాలంలో ఉండవలసి ఉంటుంది. 7 ఏళ్ల శ్రమకాలంలో నాశనకరమైన శ్రమ అది. ఆ సమయంలో రక్షింపబడ్డాను చాలా కష్టం. అప్పుడు చూసుకుందామని అనుకుంటున్నారేమో. కరోనా కాలంలోనే మనం తట్టుకోలేకపోయాం కదా. అది ఏమీ కాదు. కరోనా కాలం అసలు ఏమీ కాదు. ఈ రాబోయే 7 ఏళ్ల కాల శ్రమకాలం. అర్థమైందా నా ప్రియమైన సహోదరుడా? సమయం ఉండగానే ఏం చేయాలి? ఇల్లు అలా మీకు సత్యం తెలుసు కూడా చేయరు. అది ప్రాబ్లం. ఏమే మంచి ఏదో తెలుసు కానీ మంచి ఎరిగి ఉండి కూడా మంచి చేయం. ఏమే ఏది చేయొద్దంటాడో దేవుడు అదే చేస్తాం. అదే మానవుని యొక్క మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వాన్ని తీసి మన పక్కన పెట్టి దేవునికి లోబర్చుకోవడం నేర్చుకోవాలి. ఈ ఉదయకాలం దేవుడు నాతో మాట్లాడుతుంది ఏంటంటే ఆయన కుమారుడుగా కుమార్తెగా జీవించడానికి ఆయన అధికారం ఇస్తానంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి నిన్ను ముద్రిస్తానంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అది నీకు కావాలా? అందరూ కళ్ళు మూసుకుందాం. ఆయన కుమారుడుగా కుమార్తెగా నేను ఏది ఆపుతుంది? ఈ ఉదయకాలం ఒకసారి యోచన చేసుకో. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఈ దినమే ఆయన వస్తే, ఈ దినమే ఆయన రాకడ, ఆయన మధ్యాకాశం సంఘం ఎత్తబడితే నీ భూమి మీద నిలిచి ఉంటావేమో. ఈ దినాన్ని ఆయన అంగీకరించడానికి నీ జీవితానికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను తడువు చేస్తానయ్యా, నేను ఆలస్యం చేస్తానయ్యా, నన్ను మన్నించయ్యా అని ఆ దినాన గుండె బాదుకోవడం కాదు, ఇప్పుడే దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఆయన వైపు తిరగడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తుండగా లేచి నిలబడి దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకో. యేసు నాకు కావాలన్నవారు, యేసు కలిగి ఉన్నవారు కాదు, ఆల్రెడీ బాప్తిసాన్ని ఆలస్యం చేస్తున్నవారు, లేదంటే జీవితంలో తనకు ఇష్టం వచ్చినట్టుగా జీవించుచున్నవారు,
దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం నాకు ఇస్తావా? యెషయా చెప్పినట్టుగా ప్రభా నన్ను కడుగొని దేవుని వైపు నువ్వు చేయి చాచి దేవుని అడుగుతావా? దేవుడు అడుగుతున్నాడు. నీ చేయిని ఆయన వైపు చాచు. ఆయన నిన్ను చూస్తున్నాడు, నిన్ను కడుగుతాడు. నిన్నారాధింతును, ఆరాధింతును, నిన్నారాధింతును, ఆరాధింతును. పరిశుద్ధం నీ నామం, నీ నామం దేవా. పరిశుద్ధం నీ నామం, నీ నామం దేవా. నిన్నారాధింతు. యేసును నాకు కావాలని చెప్పండి. ఆరాధింతును యేసయ్యా, నిన్నారాధింతును, ఆరాధింతును. పరిశుద్ధం నీ నామం, నీ నామం దేవా. పరిశుద్ధం నీ నామం, నీ నామం యెహోవా. పరిశుద్ధం నీ నామం, నీ నామం యేసయ్యా. యెషువా నీ నామమే పరిశుద్ధము, నీ నామమే సర్వోన్నతము. నీవే నా రక్షకుడవు. అందరూ స్వరములెత్తి యేసు నీవే నా రక్షకుడవు అని చెప్దాం. స్వరములెత్తి బిగ్గరగా బిగ్గరగా యేసు నీవే నా రక్షకుడవు, యేసు నీవే ప్రభుడవు, నా కొరకు ప్రాణమిచ్చిన దేవుడవు. నీవు చిందించిన రక్తము వలన నాకు విమోచన. యేసయ్యా నిన్ను నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నానయ్యా అని చెప్పండి. హృదయం తెరిచి చెప్పండి. అయ్యా నా హృదయంలోనికి రండి. అయ్యా నువ్వు నాకు అధికారం అయ్యా, నీ కుమారుడిగా కుమార్తెగా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయ్యా అని దేవుని వేడుకొనండి. హృదయం ఆయన సన్నిధిలో కుమ్మరించుకొనండి. ఆయన కృపనిస్తున్నాడు, ఆయన కృపనిస్తున్నాడు, ఆయన కృపనిస్తున్నాడు, ఆయన కృపనిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలయ్యా యేసయ్యా, నీకు వందనాలయ్యా. అయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి మమ్మల్ని ప్రేమించుచున్నావయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని విడిపించుట కొరకునైనా నీ కుమారుని మా కొరకు ఈ లోకానికి పంపించున్నావయ్యా, నీకు స్తోత్రాలు. మా పాపం నుండి శాపము నుండి మమ్మల్ని విడిపించావు నాయనా, నీకు వందనాలు ప్రభా. శాశ్వత కాలము నీతో ఉండాలని నీ రాజ్యమునకు మమ్మల్ని పిలిచావయ్యా, మమ్మల్ని ఏర్పరచుకున్నావయ్యా, నీకు స్తోత్రాలయ్యా. నీ సొత్తైన ప్రజలుగా నా ప్రభా తన్ని మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు, నీ ఆత్మ చేత మమ్మల్ని ముద్రించావు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు. ఉదయకాలం నీ వాక్యం చేత మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. నేను మమ్మల్ని నీ వాక్యం ద్వారా కడిగినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తానయ్యా. మరొకసారి మా అందరికీ నైనా నీ కృపను మాపై చూపించినందుకు నీకు వందనాలు, స్తోత్రాస్తులు చెల్లిస్తాను అయ్యా. నువ్వు వచ్చే వరకు నమ్మకంగా జీవించడం మాకు నేర్పించండి.
మనుషుల కొరకు కాదు ప్రభా, నీ కొరకు జీవించడానికి నా ప్రభా మాకు సహాయం చేయమని అడుగుతున్నానయ్యా తండ్రి. మేమున్న ఈ అపాయకర కాలంలో నేను నిన్ను తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నావయ్యా. అయ్యా ఈ అపాయకర కాలంలో మేము నా ప్రభా తండ్రి నశించిపోకుండా కృపణమ్మని అడుగుతున్నానయ్యా. నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా మేము బ్రతకడానికి కృపణమ్మని మమ్మల్ని అందరినీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఆరాధించి వేడుకొనిచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుడు మనందరూ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ హల్లెలూయా. దేవునికి ఏ మహిమ కలుగును గాక. ఈ సమయంలో కానుకల ద్వారా దేవుని ఆరాధిద్దాం. సమయం అయ్యింది. పడిసరా దేవుని స్తోత్రం. ఓకే, దేవునికి స్తోత్రం. ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. సహోదరులు శాంతిరాజు గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ. అందరం కళ్ళు మూసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీకే వందనములు స్తోత్రములు చెల్లించుకొనుస్తున్నాం దేవా. ఈ ఉదయ కాలంలో ప్రభు మేమందరము చిన్న మందగా కూడుకొని నీ సన్నిధికి వచ్చి ప్రభు కొద్ది సమయము నీ సన్నిధిలో మా హృదయములను తెరిచి ప్రభు నిన్ను ఆరాధించినందుకు నీకు వందనములు స్తోత్రములు. ఈ దినము మాకు ప్రభు దయచేసినందుకు నీకు వందనములు స్తోత్రములు ప్రభు. గత వారం నుండి ఈ వారం వరకు మమ్మల్ని రక్షించి కాపాడి ఈ దినమున ప్రభు నీ సన్నిధిలో నీ ఆరాధనలో పాలు పంచుకోవడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుస్తున్నాం దేవా. ఇంతవరకు మేము చేసిన ప్రార్థనలను విజ్ఞాపనలను మనవులను మీ పరలోక సన్నిధికి చేర్చుకొనమని అడుగుచున్నాం దేవా. నీకు వందనములు. గత వారంలో ఈ వారంలో కూడా ప్రభువా మేము నీ రాకడకు ఏ విధముగా సిద్ధపాటు కలిగి ఉండాలి, ఏ విధముగా సిద్ధపాటు పడి ఉండాలని చెప్పేసి ప్రభు నీ దైవజన ద్వారా మాకు నేను ఇచ్చిన వాక్యమును బట్టి మీకు వందనములు స్తోత్రములు. ఈ లోకంలో ప్రభు ఎంతోమంది చెప్తూ ఉంటారు, సమయం చాలా ఉన్నది, సిద్ధపాటుకు కంగారు లేదు, మనం ఎప్పుడన్నా వెళ్ళవచ్చని చెప్తారు. కానీ ప్రభువా మేము ఆ విధముగా కాకుండా మీ దైవజనులు చెప్పిన వాక్య ప్రకారము నీ వాక్యములో మీరిచ్చిన అనుభవం ప్రకారము ప్రభు వాగ్దానాల ప్రకారము ఈ క్షణమే రాకడ వచ్చుచున్నది అని సిద్ధపాటు కలిగి ఉన్నట్లు సహాయము దయచేయమని అడుగుచున్నాం దేవా. నీకు వందనములు. ఇంకొన్ని ఎంతోమంది బిడ్డలు ప్రభు నీ రక్షణలోనికి రాక నేను చీకటి మార్గంలో ఉన్నారో ప్రభు నీ రక్షణ పొందినట్లు సహాయం దయచేయమని, బాప్తిసం తీసుకున్నట్లు సహాయం దయచేయమని అడుగుచున్నాం దేవా. నీకు వందనములు స్తోత్రములు. నాయన ఇప్పుడు మీ ఆరాధన ముగించుకుని వెలుస్తుండగా మీ దీవెనలు మా మీద గుమ్మరించమని అడుగుచున్నాము. ఇక్కడున్న బిడ్డలు ప్రతి బిడ్డలు పెట్టిన మొరలను విజ్ఞాపనలను ప్రభు వారి యొక్క ప్రార్థన అవసరాలను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోనమని అడుగుచున్నాము. ఇచ్చిన కానుకలను దీవించి ఆశీర్వదించండి, సంఘాభివృద్ధికై వాడుకొనమని అడుగుచున్నాం. ఇచ్చిన ప్రతి హస్తమును దీవించి వారు చేస్తున్న పనులలోనూ ప్రభు వారి కార్యములలో సహాయము దయచేసి వారిని వారి కుటుంబ సభ్యులను తండ్రి నాయన ఎంతోమంది బిడ్డలు ప్రభు గృహములను విడిచి వచ్చి ఉన్నారు, ఇండియా దేశంలో గృహస్థులు ఉన్నారు కనుక నాయన వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మిమ్మల్ని బట్టి ప్రభు మీ వారిని మమ్మల్ని బట్టి మేము చేసిన ప్రార్థనలు బట్టి ప్రతి ఒక్క బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ఈ ఆరాధన ముగించుకుని వెళుతుండగా ప్రభు మా మీద రావాల్సిన దీవెనలు ఆశీర్వాదములు గుమ్మరించమని, మీ పరిశుద్ధాత్మను మా మీద గుమ్మరించమని త్వరగా రానైనా యేసుక్రీస్తు దీవెనములో బ్రతిమాల్సి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము ఇక్కడ కూడిన మనందరకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండి నడిపించిన గాక. ఆమేన్. దేవుని మనందరిని దీవించిన గాక. త్వరగా మనం బయటికి వెళ్దాం, ఆలస్యమైంది. మన సహవాసం చేసే స్థలంలో మనందరం కూర్చొని అక్కడ టీ స్నాక్స్ తీసుకుంటూ మనం మాట్లాడుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించిన గాక. దయచేసి అందరూ బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. త్వరగా బయటకు వెళ్దామండి.